హరిహర వీరమల్లు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 43 నిమిషాలు. యాక్షన్, అడ్వెంచర్, పీరియడ్, థ్రిల్లర్, యూఏ 16+ వచ్చినటువంటి సెన్సార్ ఇది. అయితే ఈ సినిమాలో తల నరికే సన్నివేశం ఒకటి, తలలు నరికి తండ్రికి బహుమతిగా ఔరంగజేబు పంపించే సన్నివేశం ఒకటి, తలలు వేలాడదీసే సన్నివేశం ఒకటి, తర్వాత చేతులు నరికేటువంటి సన్నివేశాలు, ఇలాంటి సన్నివేశాలు ఉండగా అడల్ట్ సర్టిఫికేట్ రాకుండా యూఏ 16+ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఇక 24 జూలై 2025న విడుదలైనటువంటి ఈ సినిమా టికెట్ రేట్లు కూడా ₹413 మల్టీప్లెక్స్లలో, 450, 500, 413 లాగా ఉన్నాయి. 530 కూడా ఉన్నాయి, ఆ సందర్భాలు ఉన్నాయి. సో ఇది మనము గమనించాల్సిన విషయము. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ పంచమిగా, ఔరంగజేబ్గా బాబీ డియాల్ నటించాడు. బాబీ డియాల్ చూడడానికి వస్తాదులాగా పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా చేసినటువంటి ఈ సినిమాలో మొన్నే రీసెంట్గా గత సంవత్సరం రిలీజ్ అయినటువంటి రష్మిక మందోన హీరోయిన్గా నటించిన వికీ కౌశల్ సినిమా చావా సినిమాలో కంపేర్ చేసి అక్షయ్ ఖన్నా పోషించిన ఔరంగజేబ్ పాత్ర మనకి ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఆ బాడీ లాంగ్వేజ్ అది కానీ అద్భుతంగా చేశాడు. ఆ ఔరంగజేబ్ గుర్తుకొస్తాడు మనకి ఈ ఔరంగజేబ్ చూసినప్పుడు, ఎందుకంటే ఆ ఔరంగజేబ్ బాగున్నాడు. సో ఈ ఔరంగజేబ్ ఏమో బలిష్ఠగా ఉన్నాడు. కాకపోతే ఆ ఔరంగజేబ్ బలహీనంగా కరెక్ట్గా అక్షయ్ ఖన్నా చూపించిన విధంగా ఆయన కరెక్ట్గా ముస్లిం రాజు ఈ రకంగా ఉంటాడు అనిపించేలాగా ఉన్నాడు. కానీ ఇతనేమో ఒక మంచి దారిద్ర్యుడు ఉన్నటువంటి ధర్మేంద్ర కొడుకు కాబట్టి బాబీ డియాల్ మంచి వస్తాదులాగా ఉన్నాడు ఈ సినిమాలో. సో ఔరంగజేబ్ లాగా అనిపించలేదు. సో జ్యోతి కృష్ణ తర్వాత కొంత డైరెక్ట్ చేసినందుకు క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వేశారు. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై జ్యోతి కృష్ణ అని చివరిలో వేశారు. డైరెక్టర్ ఫస్ట్ కార్డు క్రిష్ జాగర్లమూడి పేరే వేశారు. ఈ దయాకర్ రావు ఏమో ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఏఎం రత్నం ప్రెజెంటెడ్ బై అని వేశారు. సాయి మాధవ్ బుర్రా ఇంకొక రచయిత కలిసి మాటలు రాసిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం కాగా ఏఎం రత్నం సమర్పకుడుగా ఇందాకే చెప్పినట్టుగా వివరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో బుక్ మై షోలో దీనికి అంటే మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ ఈ సినిమా అయిందంటే తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, మలయాళంలో వచ్చినటువంటి ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో చేశారు. నటులను కూడా ఆ రకంగానే పెట్టుకున్నారు. కోట శ్రీనివాసరావు పేరు స్క్రోలింగ్ టైటిల్లో వేశారు, ఫస్ట్ పేరు కోట శ్రీనివాసరావు అని. అట్లాగే సత్యరాజ్ గారు అని వేశారు. ఇందులో జనరల్ ఏంటంటే పత్రికా భాషలో కానీ సినిమా టైటిల్స్లో కానీ గారులు, స్త్రీలు, యూతులు ఉండవు. కానీ ఇందులో సత్యరాజ్ గారు అని అతి గౌరవం చూపించుకున్నారు మన నటుని మీద. వీరమల్లు ఏ ఫియర్లెస్ వారియర్ షేప్డ్ బై ద హార్డ్షిప్స్ ఆఫ్ హిజ్ ఎర్లీ లైఫ్ ఎమర్జెస్ యాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రైజ్ అగేన్స్ట్ ది అప్రెసివ్ మొఘల్ ఎంపైర్. Driven by a burning desire for justice, he embarks on a daring mission to confront the ruthless actions of the army generals, lighting a revolutionary spark that could change the course of history. చదివారు కదా ఇది విషయం. సో ఇక సినిమా విషయానికి వస్తే సినిమాలో ప్రధానమైన కథ ఏంటంటే ఫస్ట్ ఔరంగజేబ్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అతను ఎంత క్రూరుడు, ఒక ముగ్గురు వాళ్ళకి పనివాడు వస్తున్నాడని చెప్పి వార్తాహరుడు వస్తే మాకు సరిగ్గా రాజులో మేము సామంతం కప్పం కట్టమని, హిందూ ధర్మాన్ని పాటిస్తే మాకు పన్ను కట్టమని చెప్పేట ఆయన ఎవరు, ఆయనతోనే మాట్లాడతామని చెప్పి మరాఠా రాజులు, హిందూ రాజులు మాట్లాడితే వాళ్ళను నరికేసి ఆయన తలకాయకు గుమ్మానికి కడతాడు తలకాయలు. సో అటువంటి క్రూరమైనటువంటి వ్యక్తి అన్నట్టుగా చూపించి తండ్రికే దలీప్ తాహిల్ హిందీ నటుడు చేశాడు, బాజీగర్ ఫేమ్. సో అతనికి తండ్రికే నా కొడుకుకు నేను ఎంత ఇష్టం, నాకు బహుమతి పంపించాడంటే ఒక అధికారిది తలకాయ పంపిస్తాడు. అతనికి చూసి హఠాషుడు అవుతాడు. రాజ్యం ఇస్తావా, నీ తలకాయ తీసుకోవాలన్నాడు అడుగుతాడు. సో అటువంటి దగ్గరికి చిరుతపులి, ఆయన దగ్గర చిరుతపులి ఉంటుంది, పెద్ద పులి ఉంటుంది, చిరుతపులి కాదు పెద్ద పులి ఉంటుంది. ఆ పెద్ద పులిని తీసుకొని దొంగతనాలు చేస్తూ అతని దృష్టిలో పడ్డ వీరమల్లుని పిలిపించుకుంటాడు రాజు. ఈ దొంగతనాలు చేసేవారు కొంచెం ఎస్టాబ్లిష్ షాట్స్. తర్వాత నిధి అగర్వాల్, ఈమె కొంచెం స్తన గీతలు తప్ప ఇంకా సినిమాలో ఎక్స్పోజింగ్ లేదు, నీట్గా ఉంది. ఒక డైలాగ్ మాత్రం నడుం కత్తిలో ఉంది అని పవన్ కళ్యాణ్ అంటాడు. అన్నాక ఏమన్నావు అని చెప్పి ఎదురు రాజు అడిగితే అప్పుడు ఇమీడియట్గా ఆ డైలాగు నడుముకి కత్తిలా ఉంది అని అతనికి నడుముకి కత్తి ఉన్న డైలాగ్ చెప్తాడు. సో మొత్తానికి రఘుబాబు ఇతను కలిసి ఒక ప్లాన్ చేసుకొని ఆ ప్రకారంగా వజ్రాల రత్నాలు ఏ రకంగా ఏమార్చుకుంటారనేది చూపించి ఇతను ఎంత వీరుడు అనేది ఎస్టాబ్లిష్మెంట్. ఆయన మీద ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్తారని అభిమానులు ఎదురు చూశారు. కానీ ఇంట్రడక్షన్ చాలా బాగున్నా, ఆయన మీద వేయాల్సింది లోగో టైటిల్ అది వేయలేదు.
సరే ఇంటర్మిషన్ అని వేసి ఇంటర్వెల్, ఆ తర్వాత ఇంగ్లీష్ క్యాప్షన్స్ వేసి, ఎందుకంటే అన్ని భాషలకు వెళ్తుంది కాబట్టి సినిమా ఆ రకంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చూపించారు. అయితే గుర్రం ఇలా ఇలా వెళ్ళేది పాత రాజుల కాలం ఎన్టీఆర్ నాటి సినిమా గ్రాఫిక్స్ చూపించారు. మనకు క్లియర్గా తెలుస్తుంది అది గుర్రం కాదని, అది గ్రాఫిక్స్ అని. ఇలా 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 అంటుంటే అది అసహజంగా అనిపించింది. కొండలు గుట్టలు పేలేటువంటి సన్నివేశాలన్నీ గ్రాఫిక్స్ కూడా కొంచెం లో క్యాస్ట్ గ్రాఫిక్స్ లాగానే కనిపించాయి. కొన్నిటి దగ్గర గ్రాఫిక్స్ బాగున్నాయి. ఆ తుఫాన్ సీన్ మాత్రం చాలా సహజంగా ఉంది. అప్పుడు కవచంలాగా రాజుగారిని కాపాడడానికి అందరు కవచంలాగా వస్తే ఆ గాలికాలు కొట్టుకుపోతున్నటువంటి రాజును లాస్ట్ క్లైమాక్స్లో పట్టుకున్నప్పుడు వీరమల్లు ఫస్ట్ పార్ట్ ఇది, హరిహరం వీరమల్లు ఫస్ట్ పార్ట్ ఇది కాబట్టి పార్ట్ 2లో వాళ్ళిద్దరు ఏం చేస్తారనేది చూస్తామని చెప్పి యుద్ధభూమి అని చెప్పి క్యాప్షన్ ఇచ్చి ఎండ్ చేశారు. పుష్ప 1, పుష్ప 2 రైజింగ్ ద ఫాల్ లాగా ఏదైతే ఉంటుందో దాని కింద పుష్ప ద రూల్ అని ఇచ్చారు. అదే ఆ రకంగా ఏదైతే ఇది ఇచ్చారో దీనికి కూడా యుద్ధభూమి అని చెప్పి క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఓపెనింగ్స్ పరంగా ఇది బాగా దండుకునే అవకాశం ఉంది, ఎందుకంటే దీని టికెట్ రేట్లు ఆ రకంగా పెట్టారు కాబట్టి. అయితే ఇవాళ పరిస్థితి చూస్తే అన్నిటి దగ్గర గ్రీన్ పడింది. అప్పుడే శుక్రవారమే గ్రీన్ పడింది. అంటే గ్రీన్ అంటే టికెట్లు ఎక్కడ అమ్ముడుపోలేదని అర్థం. ఇది నేనేదో మామూలుగా అంటుంది కాదు. ఇక మూవీ మ్యాక్స్ది ఇవాళ షో అన్నీ గ్రీన్ ఉన్నాయి చూడండి. ఒక్క షో కూడా ఎల్లో లేదు, కింద కూడా గ్రీన్ ఉన్నాయి చూడండి. ఇది థియేటర్, ఈ థియేటర్ పేరేంటి, సినీ పోలీస్ టీఎన్ఆర్ నార్త్ సిటీ. ఇక అన్నీ గ్రీన్. సో అది పరిస్థితి. ఎందుకంటే సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి. ఇక ఇక్కడ కూడా మీరు నెక్స్ట్ గలేరియా మాల్ పంజగుట్టాలో కూడా గ్రీన్. దాని కింద ఉన్నటువంటి పీవీఆర్ ఇనార్బిట్లో ఒక్క దగ్గర మాత్రమే ఎల్లో, మిగతా అంతా గ్రీన్. ఇది శుక్రవారం పరిస్థితి. అంటే 25 శుక్రవారం అంటే రివ్యూ చెప్తున్న రోజు, ఇది గురువారం రోజు రిలీజ్ అయింది. 24 తారీఖు రిలీజ్ అయిన సినిమా కాబట్టి 24 జూలైకు 1 డేకే డ్రాప్ అయిపోయింది సినిమా. సో ఇందులో సినిమాలో కథలో దమ్మేం లేదు. కోహినూరు వజ్రం గురించి చెప్పి ఆ కోహినూరు వజ్రం తీసుకురామన్నది ఇంటర్వెల్ ఇది ఆఫ్. ఆ తర్వాత అతనికి మనుషుల్ని ఇచ్చి పంపిస్తాడు. ఈ రోడ్డు మీద అన్ని పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఈ రోడ్డు బాగలేదంటే వినకుండా పోతే అక్కడంతా పేలిపోతే గుర్రాల పక్కకు అక్కడ కూడా గ్రాఫిక్స్ అతి నాసిరకం గ్రాఫిక్స్ కనబడ్డాయి. హీరోయిన్ ఏమో ఇతన్ని మోసం చేయడం కూడా బ్లఫ్గా అనిపిస్తుంది. నిధి అగర్వాల్ ఇందాకే చెప్పినట్టుగా ఆమె పైన సంపద యథ సంపద నిధి కొంత కనబడేలాగా మనకు చేసిన మిగతా సినిమా అంతా కూడా ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా ఉంది. సినిమా అంతా కూడా కొంచెం నాభి అందాలు, స్తన సౌందర్యంలో కొంత గీతలు తప్ప మిగతా ఎక్కడ ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్గా